నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. ఏటీసీలుగా ఐటీఐల అప్గ్రేడ్. మల్లేపల్లి ఐటీఐలో రేవంత్ రెడ్డి శంకుస్థాపన. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏటీసీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ. డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల మంత్రిగాను బాధ్యతలు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి. విద్యుత్ కొనుగోలు చేసింది 7,000 కోట్లతో అయితే 6,000 కోట్లు ఎలా వెనవేసుకుంటారంటూ ప్రశ్నించిన జగదీష్ రెడ్డి. పాలకొల్లులో మంత్రి రామానాయుడిని కలిసిన ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసిన వాలంటీర్లు తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి. పావో నుర్మి గేమ్స్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణ పథకం. జావెలిన్ ను ఏకంగా 85.97 మీటర్లు విసిరి సత్తా చాటిన నీరజ్ చోప్రా. దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రారంభ ట్రేడింగ్ లో హెచ్చుతగ్గులు. మొదటి గంట తరువాత భారీ క్షీణతను నమోదు చేసిన మార్కెట్. సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు దూసుకెళ్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ల ఏటీసీకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచ అవసరాలకు సరితూలిగేలా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రభుత్వం ఉద్యోగాల వైపు మాత్రమే చూడరని పేర్కొన్నారు. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికెట్ ఉంటే ప్రయోజనం లేదన్నారు. हमारे एमएलए साहब एमएलसी साहब से मैं एक ही बात कहना चाहता हूं, बहुत सारे लोग अपने भाई बहनों मिडिल ईस्ट कंट्रीज को जा रहे नौकरी के लिए, ढूंढते उधर जा रहे, यहाँ पर कुछ सीख रहे नहीं. कोई किसी ने कहा तो अरे अच्छा नौकरी मिलेगा, चलो मैं दिलाता हूँ, ले जा रहे, वहाँ छोड़ दे रहे, वहाँ पर कुछ नौकरी मिल रहा है नहीं, वहाँ पर उनको फिर वापस आके घर में शक्ल दिखाने के लिए भी मुश्किल हो जाके वहीं पर गुजार रहे, नहीं तो वहीं पर खुदकुशी कर ले रहे. इसीलिए आज मल्लेपल्ली में जो शुरुआत किए, यहाँ से अपने भाई बहनों जो भी मिडिल ईस्ट कंट्री में नौकरियों के लिए ढूंढ रहे, तड़प रहे, उन लोगों को यहाँ पर तजुर्बा देंगे, यहाँ पर जो सिखाना है सिखाएंगे. इस देश से मिडिल ईस्ट कंट्री को कोई भी जाएगा, सरकार जिम्मेदारी उठाएंगे, उनके नौकरी के लिए भरोसा देंगे. उनको वहाँ पर कुछ भी तकलीफ आए तो तेलंगाना सरकार उनके तरफ से वकालत लेके उनके तरफ से हम लड़ेंगे. क्योंकि आज के तारीख में खासकर मुस्लिम माइनॉरिटी भाई बहनों बहुत सारे मिडिल ईस्ट कंट्री जा रहे, मगर वहाँ पर जाने के बाद उन लोगों को कुछ समझ में भी नहीं आ रहे हम कहाँ है, क्या काम कर रहा है. कंस्ट्रक्शन, खासकर कंस्ट्रक्शन कंपनी, उसमें ये लोग जो सोच रहा है, ये तेलंगाना नहीं पूरा हिंदुस्तान में नौकरियों का जरूरत है, स्किल लेबर का जरूरत है. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. ఆయన రేపు పులివెందుల వెళ్లి 21వ తేదీన తాడేపల్లి తిరిగి రావాలని తొలుత భావించారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలను 24వ తేదీ నుంచి 21కి మార్చడంతో జగన్ పర్యటనలోనూ మార్పులు తప్పలేదు. ఈ నెల 20న తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులతో పార్టీ అధినేత జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలపైన చర్చించనున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసింది 7,000 కోట్లతో అయితే అందులో 6,000 కోట్లు వెనవేసుకున్నారని అంటున్నారు. ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ పవర్ ఇవ్వనున్నప్పుడు బయట నుండి అధిక ధరకు కొన్నారు అని అంటున్నారు. అప్పుడు 15,000 మిలియన్ యూనిట్లకు 7,000 మాత్రమే ఎలా అవుతుంది అని జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చూపింది తెలంగాణను అంధకారంలో తీసుకెళ్లి మళ్లీ సమైక్య ఆంధ్ర పాలననే బాగుంటుంది అన్నట్టు చేయాలని చూస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వారు మాట్లాడింది ఏంది, అందులో రాసిన రోతరాతలు ఏంది, 6,000 కోట్ల నష్టం. ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసిండు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడిండ్రు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్లు దుర్వినియోగట్లయితే ఏంది అసలు దీంట్లో? అంటే వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా, వాళ్ళ మైండ్లకు చైతన్యం లేదనా, ఏందన్నట్టు? ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడిండ్రు? ఛత్తీస్గఢ్ ఇస్తానన్న రోజుకు 1000 మెగావాట్ల కరెంట్ ఇయ్యక మధ్యలో అప్పుడప్పుడు 500 మెగావాట్లు, 700 మెగావాట్లు, 300 మెగావాట్లే ఇచ్చింది. ఆ ఇస్తానన్న రోజు నాడు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు. కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే ₹3.90 మీరు బయట ₹5, ₹6 పెట్టి కొన్నదానికి వ్యత్యాసం ₹3 ఉంది కాబట్టి అది నష్టమైంది అని మాట్లాడింది. ఓకే, నీ మాట ప్రకారమే. ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు, ఒక్క యూనిట్ కూడా తీసుకోవాల్సింది కాకుండా అని మాట్లాడుతున్నారు. మరి తీసుకున్న 17,000 మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది 7,000 కోట్లు అయితే ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చుకోకపోతే ఆ 17,000 మిలియన్ యూనిట్లు ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా, ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా. దాని మీద ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు? అసలు నీకు ఇవాళ నార్త్ నుంచి సౌత్కి వచ్చిన గ్రిడ్కు మనకు అలా వాటానే లేకపోతే ఇవాళ ఇంకా చీకటనే ఉండేది కదా. ఉత్తర భారతదేశం నుంచి కరెంటు మన దగ్గరకు తీసుకొచ్చుకోకపోతే, అందులో మన రాష్ట్రం హక్కు లేకపోతే ఏంది వీళ్ళ ఉద్దేశం? కేసీఆర్ కరెంటు తేవాల్సి లేకుండే, తెలంగాణ అట్లనే చీకట్లో ఉంచాల్సి ఉండే. ఈ కేసీఆర్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ తీసుకుపోయి సమైక్యాంధ్రని కలిపితే బాగుండేది ఉండే. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు మంత్రి నిమ్మల రామానాయుడును కలిశారు. పాలకొల్లులో మంత్రిని కలిసిన వాలంటీర్లు ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయిన తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల విన్నపం పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. వైసీపీ నేతల మాటలు నమ్మిన వాలంటీర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నాడు రాజీనామాలు చేయొద్దు, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, జీతాలు కూడా పెంచుతామని పదే చెప్పినా తమ మాట వినలేదని రామానాయుడు అన్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మరి మేము ఆ రోజు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి, వీధి మీద పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మీకు 5,000 రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డును పడేయమంటున్నారు. మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము, వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా? అలాగే నేను కూడా గట్టిగా చెప్పాను కదా. మరి మా మాటలు నమ్మాలి కదా మీరు. వాళ్ళ బలవంతం చేస్తే, వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నేను కూడా చెప్పాను ఆ రోజు, ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. మీరు ఎవరు ఇవ్వలేదు. మరి ఏం చేయాలి చూద్దాం. ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ కనిపించింది నేను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా పెట్టలేదు. అది ఏం చేయాలో చూద్దాం. మరి అంటే మాట్లాడారు విన్నారు కదా. విన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు,
ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మాకు ఉండాలి. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు అనవసరంగా. టౌన్లో ఉంది అక్కడక్కడే చేశారమ్మా, అందరూ చేయలేదు. ఇప్పుడు మీకులాగా స్టేట్లో చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది పాలసీ మ్యాటర్, ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ ఓటమి పాలైంది. ఒడిశాను సుదీర్ఘంగా పాలించిన నవీన్ సైతం ఓ స్థానంలో ఓడిపోయారు. గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్ జిల్లాలోని కంటాబంజీ నుంచి పోటీ చేసిన ఆయన కంటాబంజీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. హింజలి నుంచి గెలవడంతో ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో అందరినీ పలకరించి వెళ్తుండగా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ లేచి ఆయనకు నమస్కరించారు. అనంతరం తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ వెంటనే నవీన్ స్పందిస్తూ, ఓహో మీరేనా నన్ను ఓడించింది, మీకు అభినందనలు అని చెప్పారు. మాజీ సీఎం వ్యాఖ్యలకు సీఎం మోహన్ మార్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు చిరునవ్వులు చెందించారు. తనను ఓడించిన అభ్యర్థిని పట్నాయక్ అభినందించడాన్ని చూసి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు ఒక్క ఒడిశాకే పరిమితం కాకూడదని, దేశమంతా ఉంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు. అంగన్వాడీలో ఏ ఒక్కరికి కూడా ఇవాల్టి వరకు జీతాలు అందలేదు బీఆర్ఎస్ నాయకుడు దేవి ప్రసాద్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ 1 తారీఖున జీతాలు వేస్తున్నామన్నారు. మీరు జీతాలు వేశాక కూడా ఆశా వర్కర్లు, అంగన్వాడీలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. గతంలో 1500 నుంచి 9700కి, 4000 నుంచి 13000 వరకు ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు జీతాలు పెంచారని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు అందుబాటులో లేరు అని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఒక అధికారే బీఆర్ఎస్ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా ఉంటే సామాన్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు ఎలా కలుస్తారని అన్నారు. ఇలా ఏ ఒక్క అంగన్వాడీకి కూడా కిరాయి అందనటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. మీరు వేతనాలేమో నెలకి ఇస్తున్నామని చెప్పి డాంబికాలు పలుకుతారు. ఈ రోజు వరకు కూడా అంగన్వాడీలకి రాష్ట్రంలో వేతనం రాలేదు. ఒక్కసారి చెక్ చేసుకొని కింది స్థాయి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా శ్రీధర్ బాబు గారు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారైనా ఇంకెవరైనా మాట్లాడినా ఒకసారి మీరు గతంలో ఏముండే ఇప్పుడేముంది అనేటువంటి అంశాన్ని మీరు చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 1500 నుంచి 9750కి ఆశా వర్కర్లకు కానీ, 4000 నుంచి 13850 వరకు కూడా వేతనాలు పెంచడం. మీరు పెంచుతామన్నారు, పెంచండి. ఇలా ఆశాలు అడుగుతా ఉన్నారు, వేతనాలు పెంచమని అడుగుతా ఉన్నారు, అంగన్వాడీలు అడుగుతా ఉన్నారు. మరి అనేక వర్గాలు ఇలా రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. జీతాలు వచ్చినా కూడా ఆశాలు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారా? అంగన్వాడీలు వేతనాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించాలి. హరీష్ రావు గారు అందుబాటులో ఉండరు, ఏ వర్గానికి 10 ఏళ్లలో అందుబాటులో లేరనేటువంటి మరో అభూత కల్పన కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి శ్రీధర్ బాబు గారు కానీ, మాట్లాడినటువంటి వాళ్ళు కానీ నిత్యం హరీష్ రావు గారి దగ్గర ఒక ఇంటెలిజెన్స్ పెట్టి ఎంతమంది వస్తారు, ఎవరిని కలుస్తారు బీఆర్ఎస్ నాయకులు అనేది మీకు తెలుసు కదా. రోజు వందలాది మంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర సమస్యలు కావాలని వచ్చిండ్రు. ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం కేసీఆర్ నాయకత్వంలో చేసినాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము కూడా అనేక సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఈ విషయాలు ఏవి కూడా ఎట్లయిపోయిందంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గలవరు, లేకుంటే ఇంకొక ఆయన గలవరు అని చెప్పి చాలా మాట్లాడింది. ఇవాళ మా స్వయాన భారతీయ రాష్ట్ర సమితి 10 రోజులుగా మేము చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ కోసం అడుగుతా ఉన్నాం. 10 రోజుల నుంచి మా పార్టీ కార్యాలయం సంప్రదిస్తుంటే కూడా సిఎస్ నుంచి జవాబు లేదు. జగన్ నిర్వాకం వల్లే పోలవరం నాశనమైందని సీఎం చంద్రబాబు నిన్న ప్రాజెక్టు సందర్శన అనంతరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ పోలవరం ద్రోహి అని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని, కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని విమర్శించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరం
పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు పలికారు. మేము పూర్తి చేసినటువంటి కాఫర్ డ్యామ్ మీదే నిన్న చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. మేము పూర్తి చేసినటువంటి స్పిల్వే మీదగానే చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. వాళ్ళు ఏ కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు, స్పిల్వే పూర్తి చేయలేదు. మేము దానికి ఒక రూపం ఇచ్చినటువంటి వ్యక్తులమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏ విధమైన తప్పిదము లేదని ఆ పత్రికలు కూడా గమనించాలని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రోజు బురద జల్లుకుంటే జల్లుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు దాన్ని గమనిస్తారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిది అని నేను ఈ సందర్భంగా మీ ద్వారా, మీడియా ద్వారా వారితో మాట్లాడుతున్నానని కూడా మనవి చేస్తున్నాను. వీటిని పోచాలంటే ఏజెన్సీ లేక పోచాలనుకున్న తప్పు. దట్ ఇస్ రాంగ్. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు. ఇది క్లోజ్ చేస్తే మొత్తం 54 గ్రామాలు మునిగిపోతాయి. చరిత్రది రికార్డులో ఉంటది, చూడండి. అంటే ఏజెన్సీని మార్చడం వలన, ఈ పూర్తి చేయకపోవడం వలన ఇది కొట్టుకుపోయింది. ఇది పూర్తి చేస్తే ఇది ఎవరిపోతే ఊడిపోతాయి. 54 గ్రామాలు మునిగిపోతాయి. 54 గ్రామాలు అల్లాడారు. వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ నో యాజ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ కాదని చెప్పానండి. అసలు నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా హౌ యూ క్లోజ్ ది నది ప్రవాహాన్ని ఎలా క్లోజ్ చేస్తాం? ఇక్కడ క్లోజ్ చేస్తే నది ప్రవాహం రావాలి కదా, ఇటు వచ్చే అవకాశం లేదు కదా. నది డైవర్ట్ అయిన వాటర్ వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోద్ది. ఇటు నుంచి నీరు రాదు, ఇటు నుంచి. ఈ సీపైలో ఉన్నాయి ఇప్పుడు విపరీతమైన సీపేజ్ వస్తుంది దాని కింద నుంచి. ఎందుకంటే దాని గ్యారంటీ అనేది 3 సంవత్సరాలే. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది వేసి. సో ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మేము కానీ ఏ విధమైన తప్పిదము చేయలేదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వాలంటీర్ల ద్వారా కనపడకుండా పోయిన 32,000 మంది ఆడపిల్లలను ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే అధికారాన్ని ఉపయోగించి పట్టుకుని వాళ్ల కుటుంబానికి అప్పచెప్పి తన మాటల్లోని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జడా శ్రవణ్ కోరారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాలంటీర్ల ద్వారా 32,000 ఆడపిల్లలు అదృశ్యం కాబట్టారు. 32,000 మంది. ఈ 32,000 మందికి అదృశ్యం అవడానికి కారణం వాలంటీర్. ఇది యాజ్ పర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 32,000 మంది ఎవరైతే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా మాయం కాబడ్డారో ఈ 32,000 మందిని తొందరగా వెతికి పట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అప్పచెపుతారు అని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా కాన్ఫిడెన్షియల్గా మీతో చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ కూడా మీ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి, కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఈ 32,000 మందిని వీలైనంత తొందరగా అప్పచెప్పి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగితే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీ యొక్క గౌరవం అత్యున్నతంగా పెరుగుతుంది. సో ఏ రోజుకు ఆ రోజు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ 32,000 మంది మిస్సింగ్ కేసెస్లో, అంటే ఎవరైతే వాలంటీర్ల ద్వారా వీళ్ళందరూ అక్రమంగా రవాణా చేయబడ్డారో ఈ అక్రమంగా రవాణా చేయబడిన ప్రతి ఆడపిల్ల, ప్రతి వాలంటీర్, దీనికి కారణమైన ప్రతి వాలంటీర్ మీద కేసు పెట్టాలి. అట్ ది సేమ్ టైం ప్రతి బిడ్డని కూడా ఆ కుటుంబానికి అప్పచెప్పాలి. మెదక్ జిల్లా రామాయంపేట బీజేపీ నాయకులు దామోదర్ రావు, నవతు రాజులు రామాయంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన గోవధ, గో సంరక్షణ కోసం సంఘ్ పరివార్ బంధువులు ప్రజలు సంరక్షించడానికి జరిగిన ఘర్షణలో హిందూ బంధువులకు మైనార్టీ వర్గాల రాళ్లు, దెబ్బలు, కత్తిపోట్లు జరగగా గోవులను సంరక్షించిన బాధితులపై లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హిందువుల పవిత్ర దైవంగా భావించే గోమాతను చట్టవిరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఖాతరు చేయని వారిపై చర్యలు తీసుకోకుండా గోవులను కాపాడిన వారిపై కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులది సరికాదన్నారు. అసలు సమస్య మాట్లాడవలసిన రామాయంపేట కాంగ్రెస్ నాయకులు హిందువులపై ఏమాత్రం జాలి చూపించకుండా మైనార్టీ వర్గాలకే వత్తాసు పలుకుతూ ప్రెస్ మీట్ ఇచ్చారన్నారు. ఐకమత్యం లేని కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల వేరువేరు వర్గాలతో మెదక్ ప్రజలు ఐకమత్యంగా ఉండాలనుకోవడం హాస్య
హాస్యాస్పదమన్నారు. ఆయన మాట్లాడింది సరి అయిన విధానమే అయినా ముస్లిం మైనార్టీల ఓటు దండుకోవడానికి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. ఈరోజు హిందువుల ఆరాధ్య దైవం అన్నటువంటి గోమాత హిందువులకు తల్లి లాంటిది ఆవు. అటువంటి ఆవులను సుమారు 70 ఆవులను ఈ యొక్క ముస్లిం సోదరులు రంజాన్ పండుగ కోసము బక్రీద్ పండుగ కోసము వాటిని తీసుకొని వస్తుంటే ప్రొటెక్ట్ చేయడం విషయంలో వెళ్తే హిందూ సోదరుల పైన రాళ్ల దాడి, అదేవిధంగా కత్తులతో, అదేవిధంగా కేసులు, లాఠీ చార్జ్ అవన్నీ కూడా జరిగిన విషయాన్ని నిన్న ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కేవలం మైనార్టీ సోదరుల మెప్పు కోసం మాత్రమే నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిర్రు. దాన్ని మేము హిందూ సోదరుల మనోభావాలను ఎక్కడ కూడా దృష్టిలోకి తీసుకోకుండా మైనార్టీలను అదేవిధంగా మైనార్టీ సోదరుల మెప్పు కోసం తీసుకుని అదేవిధంగా మన పంజా విజయ్ అన్నను టార్గెట్ చేసిన విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలు, మన దేశం కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా మన సంస్కృతిని, మన హిందూ సంస్కృతిని, మన తల్లి గోమాతను ఆరాధ్య దైవంగా పూజిస్తున్నాం. ఈరోజు వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క కుట్రలను ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ అని సంబోధించారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అందరూ బాగుండాలనే కోణంలోనే ఆలోచన చేస్తుంటుంది. ముందు సమస్య ఎక్కడొచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా మత ఘర్షణలు, అదేవిధంగా వీళ్ళు ఏదైతే మాట్లాడిర్రో భారతీయ జనతా పార్టీని దూషించిర్రో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈరోజు పంజా విజయ్ కుమార్ గారిని దూషించడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులను ఎక్కడ కూడా తిరగనీయము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ప్రతిపాడులో నేడు ప్రపంచ సికిల్ సెల్ డే సందర్భంగా సిహెచ్సి వైద్య సిబ్బంది ర్యాలీ. హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌమ్య మాట్లాడుతూ సికిల్ సెల్ పట్ల తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు, సేఫ్టీ ప్రికాషన్స్ తెలియజేశారు. అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటంటే మనకు మామూలుగా మన రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, అవి యూజువల్గా డిస్క్ షేప్లో ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. అయితే ఈ సికిల్ సెల్ డిసీజ్ జెనెటిక్గా వస్తుంది అనమాట. అయితే ఈ షేప్లోకి వెళ్ళిపోతాయి, ఒకసారి కొడవలి షేప్లోకి అయిపోతాయి, ఇలాగా కొడవలి షేప్లోకి ఈ డిస్క్ షేప్ కాస్త ఈ కొడవలి షేప్లోకి వెళ్ళిపోతాయి. ఈ కొడవలి షేప్లో వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది, మామూలుగా అయితే మన లోపల బ్లడ్ వెజల్స్లోకి రక్తం ఫ్రీగా వెళ్తూ ఉంటుంది, అన్ని ఆర్గన్స్కి ఫ్రీగా వెళ్తుంది. ఇలా అయిపోవటం వల్ల ఏమవుతుందంటే దాని ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి ఎక్కడికక్కడ మామూలుగా 120 రోజులకి మన రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ కొత్తవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కానీ ఇలా అయిపోవటం వల్ల ఏంటంటే దీని లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయి తొందరగానే బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ బ్రేక్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, మనకి శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్కి సరైనటువంటి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఏమవుతుంది, ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. హీమోగ్లోబిన్లో ఉండేటువంటి చైన్స్లో ఇది జెనెటిక్గా ఉండేటువంటి డిఫార్మిటీ అనమాట, జెనెటిక్గా వచ్చేటువంటి డిసీజ్. సో దీనికి మనం ఎందుకు ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అనంటే మనకి చిన్నపిల్లల్లో పుట్టినప్పుడే వస్తుంది. ఎలాగా, తల్లికి తండ్రికి ఉంటేనే బిడ్డకు వస్తుంది. బీహార్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆరారియా జిల్లాలో బక్రా నదిపై 12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓ కాంక్రీట్ బ్రిడ్జి ప్రారంభించక ముందే కూలిపోయింది. నది ప్రవాహం పెరగడంతో కొంత భాగం కుప్పకూలింది. కూలిపోయిన భాగం నది మధ్యలో ఉండగా ఒడ్డున నిర్మించిన భాగం చెక్కు చెదరకుండా నిలబడింది. నదిపై బ్రిడ్జి ఒక వైపునకు వంగిపోయిందనే సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే బ్రిడ్జి విరిగిపోయి నీటిలో పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. కాగా కుర్సకాంత శక్తి ప్రాంతాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం ఈ బ్రిడ్జి నిర్మించారు. కనీసం ప్రారంభోత్సవం కూడా కాకముందే బ్రిడ్జి కూలిపోవడంపై శక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ విస్మయానికి గురయ్యారు. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ బ్రిడ్జి కూలిపోయిందని విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా మీదే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. RRR తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ప్రేక్షకులు అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం. దర్శకుడు కొరటాల శివ ఓ అద్భుత చిత్రంగా దేవరను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే గోవాలో ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ మీద ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. గోవాలో భారీ వర్షం కురుస్తున్న వేణుకడుగు వేయకుండా రాజీ పడకుండా ఈ ఫైట్ చిత్రీకరించడం గమనార్హం. త్వరలో థాయిలాండ్ లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మీద ఓ మెలోడియస్ సాంగ్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న దేవరా చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పావు నుర్మి గేమ్స్ లో స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నారు. ఫిన్లాండ్ లో జరిగిన టోర్నీలో జావెలిన్ ను ఏకంగా 85.97 మీటర్లు విసిరి సత్తా చాటారు. 8 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఈవెంట్ లో తన 3వ ప్రయత్నంలో నీరజ్ 88.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. ఇక నీరజ్ కు ఈ సీజన్ లో ఇది 3వ ఈవెంట్. గాయం బారిన పడకుండానే ముందు జాగ్రత్త కారణంగా గత నెలలో చెకియాలో జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్ కు అతడు దూరం అయ్యాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ ముందు నీరజ్ ప్రదర్శన మరోసారి పతకంపై భారత ఆశలను పెంచేసింది. కాగా నీరజ్ 83.62 మీటర్ల త్రోతో ఈవెంట్ ను ప్రారంభించాడు. మొదటి రౌండ్ ముగిసేసరికి అతని ముందంజలో ఉన్నాడు. కానీ 2వ రౌండ్ లో ఫిన్లాండ్ కు చెందిన ఆలివర్ హెలాండర్ తన ఈటను 83.96 మీటర్లకు విసిరి మనోడిని 2వ స్థానానికి నెట్టాడు. అయితే 3వ ప్రయత్నంలో భారత్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. చోప్రా తన జావెలిన్ ను ఏకంగా 85.97 మీటర్లకు విసిరాడు. దేశీయ స్టాక్ మార్కెట్ లో నేడు ట్రేడింగ్ లో హెచ్చుతగ్గులు కనిపించాయి. మార్కెట్లోని ప్రధాన సూచీలు పెరుగుదలతో ప్రారంభమైనప్పటికీ మొదటి గంట తర్వాత మార్కెట్ భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ తొలిసారిగా 23,600కు మించి ప్రారంభమైంది. ఇది ఆల్ టైమ్ స్థాయి 23,630కి చేరుకుంది. సెన్సెక్స్ కూడా కొత్త రికార్డు గరిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. మొదటిసారిగా 77,500 దాటింది. ప్రపంచ మార్కెట్ నుంచి బలమైన సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ గ్రీన్ లో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఉదయం 11:15 ప్రాంతంలో BSE సెన్సెక్స్ 42 పాయింట్లు క్షీణించి 77,258 వద్దకు చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ 50లో కూడా క్షీణత కనిపించింది. అది 55 పాయింట్లు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి ఏకంగా 500 పాయింట్లు తగ్గి 54,598 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. కానీ నిఫ్టీ బ్యాంక్ మాత్రం 607 పాయింట్ల లాభంతో 51,048 వద్ద కదులుతోంది. కేంద్ర బడ్జెట్ 2024కు ముందే స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త గరిష్టాలను తాకుతుంటే బడ్జెట్ వేళ ఈ సూచీలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏటీసీలుగా ఐటీఐల అప్గ్రేడ్. మల్లేపల్లి ఐటీఐలో రేవంత్ రెడ్డి శంకుస్థాపన. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏటీసీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ. డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల మంత్రిగాను బాధ్యతలు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి. విద్యుత్ కొనుగోలు చేసింది 7,000 కోట్లతో అయితే 6,000 కోట్లు ఎలా వెనవేసుకుంటారంటూ ప్రశ్నించిన జగదీష్ రెడ్డి. పాలకొల్లులో మంత్రి రామానాయుడిని కలిసిన ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసిన వాలంటీర్లు తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి. పావో నుర్మి గేమ్స్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం. జావెలిన్ ను ఏకంగా 85.97 మీటర్లు విసిరి సత్తా చాటిన నీరజ్ చోప్రా.
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రారంభ ట్రేడింగ్ లో హెచ్చుతగ్గులు. మొదటి గంట తర్వాత భారీ క్షీణతను నమోదు చేసిన మార్కెట్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.